అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలలో కేదార్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని కేదార్నాథ్ అన్నదాన సేవా సంఘం అధ్యక్షులు చీకోటి మధుసూదన్ అన్నారు. అత్యంత క్లిష్టమైన కేదార్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు. కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సోన్ ప్రయాగ వద్ద ఆలయానికి అతి సమీపంలో ప్రత్యేక లంగర్ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన సరుకులు ఈ నెల 14న మంగళవారం సిద్దిపేట శరభేశ్వర ఆలయం నుంచి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకుల లారీలను మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. అదే రోజు వాహన పూజ, శివపార్వతుల కళ్యాణం ఉంటుందన్నారు. సమావేశంలో సేవా సమితి నాయకులు రాములు, కాశీనాథ్, రత్నాకర్, శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు. కేదారినాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము 22/4/2026 రోజున కేదార్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నది. మన అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో తేదీ 14/4/2026 మంగళవారం రోజున సాయంత్రము 4 గంటలకు స్థానిక శరభేశ్వర ఆలయంలో ఆహార పదార్థాలతో కూడిన లారీలను శివకళ్యాణం జరిపి మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తన్నీర్ హరీష్ రావు గారు మరియు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఉప్పల శ్రీనివాస్ గారు మరియు మాజీ బల్దియా చైర్మన్ కడవెరుగు రాజనర్సి గారు కూడా వారు జెండా ఊపడంతో ఫారూక్ హుసేన్ గారు మరియు మా గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో శివునికి కళ్యాణం జరిపి అద్భుతమైన కార్యక్రమాన్ని నాంది వలకడం జరుగుతుంది. కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఇది మంచు కొండల్లో అన్నప్రసాదాన్ని అందించే భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాల్లో దక్షిణాది మొట్టమొదటి లంగర్గా ప్రసిద్ధిగాంచిన అన్నదాన సేవా సమితి గత 6 సంవత్సరాలుగా కేదార్నాథ్ వచ్చే యాత్రికులకు లాస్ట్ బేస్ క్యాంప్ సోన్ ప్రయాగ్లో మరియు గత 3 సంవత్సరాలుగా దేవాలయానికి అత్యంత సమీపంలో ఒక లంగర్ని ఏర్పరిచి కేదార్నాథ్ వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు ఆహార పదార్థాలను అందిస్తున్నాము. ఇది యావత్ భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన సేవా సంస్థ. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారితో మనకు ఆర్జించినాం. అయ్యా సార్, మాకు ఈ కేదార్నాథ్ గడ్డ మీద ఒక సొంత భవనానికి స్థలం ఇవ్వండి, అక్కడ గుడి దగ్గర ఇక్కడ ఇవ్వండి, మేము కట్టుకుంటాం. రాబోయే కాలంలో ఇంకా సేవలు మన దక్షిణాది నుంచి విస్తృతంగా మేము చేస్తాం. మీరు ఇచ్చినట్టయితే సొంత లంగర్ కట్టుకొని మీద కూడా కొన్ని అకామిడేషన్ రూమ్స్ మన వచ్చిపోయే మన భక్తులకు ఆసరగా ఇంకా కూడా అత్యున్నతమైన సేవలు అందిస్తామని కూడా అప్లికేషన్ పెట్టింది. భగవంతుని ఆ దాసాంజనేయ స్వామి దయ, ఆ కేదారేశ్వర అనుగ్రహంకి 100% అది అవుతుందని చెప్పి సంకల్పం, మా నమ్మకం ఉంది.